సిద్ధం. ఆయన మాత్రమే రక్షించే దేవుడు, ఆయన మాత్రమే, ఆయన రెక్కలు మాత్రమే మనకు ఆరోగ్యమును కలుగ చేయబోతూ ఉన్నవి. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆయన మాత్రమే మనల్ని విడిపించే దేవుడు, ఆయన మాత్రమే మనల్ని రక్షించే దేవుడు, ఆయన మాత్రమే మనల్ని స్వస్థపరిచే దేవుడు, ఆయన మాత్రమే ప్రతి శాపాల నుంచి, బంధకాల నుంచి విడిపించగలిగిన దేవుడు. మనం ఎప్పుడైతే శ్రమలో ఉండి దేవునికి మొరపెడతామో అప్పుడు దేవుడు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని యొద్దకు వెళతామో, ఎప్పుడైతే దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లరా, లోకంలో జరిగే వాటి గురించి అక్కడక్కడ కథలో నేను చెప్పటం లేదు. దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని నేను చెప్తున్నాను. మీరు రక్షించబడాలంటే, మీరు తెగుల నుంచి విడిపించబడాలంటే, మీ కుటుంబం ఆదరించబడాలంటే, మీ కుటుంబంలో ఒక ఆదరణ కావాలంటే యేసు నామంలో మీరు ప్రార్థన చేయాలి. ఆ నామాన్ని బట్టి ప్రార్థన చేయడం ద్వారా మీరు రక్షించబడతారు, తెగుల నుంచి విడిపించబడతారు, వ్యాధుల నుంచి విడిపించబడతారు, వైరస్ల నుంచి విడిపించబడతారు. మీ కుటుంబంలో మహా ఆనందము, పట్టచాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడని చెప్పడంలో ఎంత మాత్రము సందేహం లేదు. ప్రియులారా, హల్లెలూయా.